సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో పర్యటించారు మంత్రి పొన్నం ప్రభాకర్. ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్లాస్టిక్ వాడొద్దని ప్రజలకు అవగాహన కల్పిస్తూ ప్లాస్టిక్ వస్తువులు వేస్తే సంచులు ఇచ్చే కార్యక్రమాన్ని ప్రారంభించారు మంత్రి. పట్టణంలో పెంకుటిల్లు, రేకుల షెడ్లలో ఉంటున్న వారిని గుర్తించి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని మున్సిపల్ కమిషనర్ను ఆదేశించారు మంత్రి. తర్వాత ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసి రోగులకు అందుతున్న వైద్య సదుపాయాలను అడిగి తెలుసుకున్నారు. హాస్పిటల్లో వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయడంతో పాటు పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచాలని సిబ్బందికి సూచించారు మంత్రి పొన్నం. ప్రజల ప్రోత్సాహంతో హుస్నాబాద్ స్వచ్ఛ క్లీన్ భారత్లో తెలంగాణ రాష్ట్రంలో 9వ స్థానం, దేశవ్యాప్తంగా వేల సంఖ్యలో ఉన్న మున్సిపాలిటీల్లో 133వ స్థానం వచ్చింది. అదేవిధంగా హైదరాబాద్ కూడా 6వ స్థానం వచ్చింది. ఈ విధంగా స్వచ్ఛ భారత్కు సంబంధించినటువంటి అంశం లోపల ప్రజలు వారందరూ కూడా ఒక పద్ధతి ప్రకారంగా తడి చెత్త, పొడి చెత్త వేస్తూ మున్సిపాలిటీ సిబ్బందికి సహకరిస్తూ పారిశుద్ధము, కాలుష్య నివారణ, పచ్చదనం సంబంధించిన అంశాల లోపల రాష్ట్రంలో నెంబర్ 1 వచ్చే విధంగా కృషి చేస్తూ ఉన్నటువంటి ప్రజలందరికీ అభినందనలు. వారికి కూడా అన్ని రకాల ప్రోత్సాహం స్థానిక శాసనసభ్యుడిగా ఇస్తూ ఉన్నాను. నేను కూడా ఇందులో భాగస్వామ్యమై మార్నింగ్ వాక్ల ద్వారా కూడా వాళ్ళందరికీ అవేర్నెస్ క్రియేట్ చేస్తూ రాబోయే కాలంలో ప్లాస్టిక్ రహితంగా కాలుష్య నివారణ, పర్యావరణ రక్షణకు సంబంధించిన అంశాలు తీసుకొని ముందుకు పోతాను. అందుకే నియోజకవర్గంలో ప్లాస్టిక్ నిషేధించే విధంగా అందరికీ బర్తన్ బ్యాంక్, స్టీల్ బ్యాంక్స్ ఇవ్వడం జరిగింది. 340 హోటళ్లలో 34,000 స్టీల్ గ్లాసులు ఇచ్చి ఛాయ్ తీసుకునే విధంగా చర్యలు తీసుకుంటాను. అన్ని ఏ కార్యక్రమం తీసుకున్నా ప్రజల సహకారం కావాలి కాబట్టి తప్పకుండా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మన పర్యావరణాన్ని మనం కాపాడుకుందాం, మనం పరిశుభ్రంగా ఉందాం, మనందరం కూడా ఆరోగ్యంగా ఉందామని సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇందుకు అవార్డు వచ్చిన హుస్నాబాద్ ఆదర్శంగా ఉండాలి. అందుకు సహకరించిన ప్రజలందరికీ, ప్రజాప్రతినిధులకు, అధికారులకు నా అభినందన.